మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపంలో మంత్రరూపిణి, మన మనస్సులలో కొలువై ఉంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు, సురాధినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు, 10 ఆమడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కలామ తల్లులు, వరాలను సగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తల సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. కంచుగోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాశులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. మిలమిలలాడే ముత్యపు రాశులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచాశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు.
సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదాలు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మతమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాశులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము
అది ఏ కైవల్యము. మణిద్వీప వర్ణన యొక్క భావము. మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్టంగా విరాజిల్లుతూ ఉంటుంది. మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు, అనేక వర్ణాలు గల జలచరాలు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశానికి అవతల 7 యోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షక భటులు కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనూ వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీ అమ్మవారి భక్తులు నివసిస్తూ ఉంటారు. అడుగడుక్కి స్వచ్ఛమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్షజాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండుగగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు అక్కడ వృక్షాలపైన నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటగా తామ్ర ప్రాకారం ఉంటుంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెలతో భాసిల్లుతూ ఉంటాయి. పండ్లు రత్నాల వలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీస ప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కడ లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీసా ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరుపంక్తులతో, లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనువిందుగా ఉంటుంది. అక్కడ నదీనదాలు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందారవనాలు చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంటుంది. అక్కడి పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుంచి కదంబ మధ్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానం చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది. సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమవర్ణం గల పుష్యరాగమని ఉంటుంది. సువర్ణమయ పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్నీ రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పాలితులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సంయమిని ఉంది. నైరుతి దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమ దిశలో వరుణదేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశాధరుడై ఉంటాడు. వాయువ్య దిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఉత్తర దిశలో కుబేరుడు తన యక్షసేనలతో అలకాపురి విశేష సంపదలతో తేజరిల్లుతూ ఉంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేక మంది రుద్రులతో, మాతలతో, వీరభద్రాదులతోనూ యశోపతిలో భాసిల్లుతూ ఉంటాడు. పుష్యరాగమనుల ప్రాకారం దాటి వెళ్ళగా అరుణవర్ణంతో పద్మరాగమని ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు, అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుషష్ఠి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల ఔక్షహిని సైన్యాలు ఉన్నాయి. రథాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిగమని ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరిస్తూ ఉంటాయి. అక్కడ 32 శ్రీదేవి శక్తులు ఉంటాయి. 32 లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచ వదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరీ దేవి
దాసదాసీ జనంతో నివసిస్తూ ఉంటారు. వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైఢూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కులలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అను వారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది. ఈ వైఢూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియజేస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకతమణి ప్రాకారం తేజరిల్లుతూ ఉంటుంది. అక్కడ తూర్పు కోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతి కోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లుతూ ఉంటారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూ ఉంటారు. పశ్చిమ కోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూ ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భైరవి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళీ, తార, షోడశి భైరవి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి 1000 స్తంభాలు, శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత అనే 4 మండపాలు ఉన్నాయి. అనేక మణివేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ మండపాలు 4 దిక్కులా కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లెపూ దోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపజేస్తాయి. అక్కడ గల మహాపద్మాల నుండి అమృతప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్య గీతాలను ఆలపిస్తూ ఉంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీ లలితాదేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రినులతో కొలువై ఉంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తూ ఉంటుంది. చింతామణి గృహంలో శక్తితత్వాత్మికాలైన 10 సోపానాలతో దివ్యప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి 4 కోళ్లుగా అమరి ఉంటారు. ఆ 4 కోళ్లపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై 1,000,000 సూర్యప్రభలతో 1,000,000 చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు ఆసీనులై ఉంటారు. శ్రీ లలితాదేవి జ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టింది. 4 బాహువులు కలిగి అనురాగమును పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను పంచాత్మలను బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమనులచే ప్రకాశించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రునిలోని మచ్చ వలె ఆమె ముఖంపై కస్తూరి తిలకం దిద్దుకొని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణముల వలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపల వంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుడక, కడిమి పూల గుత్తిచే అలంకరించబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమని కెంపుతో చేయబడిన అద్దము కంటే అందమైన ఎర్రని చెక్కిళ్లతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొండపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీ మంత్రమునందలి 16 బీజాక్షరముల జత వంటి తెల్లని పలువరుస కలిగియున్నది. శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులా వెదజిల్లుతూ ఉంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరుల్చే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూ ఉంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ
దండ కడియములు వంకీలతోనూ అందంగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము, ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాల కంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.